సినిమాలో చూసింది నిజ జీవితంలో జరిగితే చాలా థ్రిల్లింగ్ గా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే నా జీవితంలో కూడా కొన్ని జరిగిందనమాట. అయితే నా స్నేహితురాలు తను అంటే నా మీద కొంచెం పెద్దదే, కానీ నేను నా ఫ్రెండ్ అనే అంటాను తనని. అయితే తనకి పాపం చిన్న వయసులోనే తన భర్త చనిపోయాడు. పిల్లలంటే చాలా ప్రేమ తనకి. ఇద్దరు ఆడపిల్లల్ని చాలా ముద్దుగా చూస్తుంది. ఎన్ని కష్టాలు పడినా సరే పిల్లల కోసం చాలా తాపత్రయపడుతుండేదాన్ని. అయితే తను ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేది ఆ పిల్లల కోసం. ఏంటంటే మా పిల్లలకి నిద్దట్లో లేచి నడిచే అలవాటు ఉంది అని చెప్తా ఉండేది. మా పిల్లలిద్దరూ నిద్దట్లో లేచి నడుస్తుంటారమ్మా, నడుచుకుంటూ వెళ్ళి పక్క వీధిలోకి వెళ్ళిపోతుంటారు, కమ్యూనిటీ హాల్ గట్లు పడి పడుకుంటూ ఉంటారు, రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉండేది. చెప్తుంటే నేను నవ్వేదాన్ని అనమాట. ఆ విషయం చెప్తుంటే నవ్వేదాన్ని నేను. ఊరుకో, ఈ రోజుల్లో అలాంటివి ఏంటి, అవేవో మూవీస్ లో ఉంటుంటాయి, అలాంటివి ఏమి ఉండవని చెప్పి నేను నవ్వుతూ ఉండేదాన్ని. పాపం తను లేదమ్మా, మా పిల్లలకి అలవాటు ఉంది, నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది, మా ఇద్దరు పిల్లలకి ఉంది, ఒక్కరు కూడా కొనుక్కొని కాదు, ఇద్దరికి ఉందమ్మా అని చెప్తూ ఉండేది. చెప్తూ ఉంటే నేను అది నవ్వుతూ తీసుకునేదాన్ని. అయితే ఒక రోజు అదేమైందంటే మేము విజయవాడ వెళ్ళాం అన్నమాట. అంటే భవానీ దీక్ష తీసుకొని చాలా మంది, ఒక 22 మంది మేము భవానీ దీక్ష తీసుకొని మేము విజయవాడ వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఇట్టించి మాకు రిజర్వేషన్ ఉంది, కానీ అట్టించి మాకు రిజర్వేషన్ అవ్వకపోవడం వల్ల మేము అందరూ ఆ జనాల్లోని వచ్చాం. చాలా రష్ గా ఉంది ట్రైన్. ఆ రోజు అయితే చాలా అంటే చాలా రష్ ఉంది. అంత రష్ లో కూడా తను భయపడుతుంది. పిల్లలిద్దరిని తీసుకుని వచ్చింది. పిల్లలు నిద్రలో లేచే అలవాటు ఉంది కాబట్టి, నడిచే అలవాటు ఉంది కాబట్టి అని తను భయపడుతుంది. అయితే మేము ఏం చేసామంటే అంత రష్ లో కూడా కొంచెం ప్లేస్ అందరిని అడిగి ఇచ్చి తను ఒకదాన్ని కూర్చోబెట్టి పిల్లలిద్దరిని పడుకోబెట్టమని చెప్పాం. పాపం ఈ తొడ మీద ఒకళ్ళు, ఈ తొడ మీద ఒకళ్ళు. తల్లి కదా, అంత ఇబ్బందుల్లోని తల్లి ప్రేమ అక్కడే కనబడుతుంది. తను కూర్చుని పిల్లలిద్దరిని తొడ మీద పడుకోబెట్టుకుని రాత్రి ఉంది. అయితే ట్రైన్ మూవ్ అవుతుంటే 2, 3 ఆ సమయంలోనే మేము అందరం షాక్ అయ్యాం అనమాట. ఆ పిల్లలు ఈవిడ నిద్ర పోకుండా పిల్లలు అంత జాగ్రత్తగా చూస్తున్నా సరే పిల్లలిద్దరూ లేచిపోయారు. లేచి ఇంకా ట్రైన్ లోని అందరినీ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియటం లేదనమాట. అదే మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం జరుగుతుంది, మేము ట్రైన్ లో ఉన్నామా అన్న స్పృహ వాళ్ళిద్దరికీ లేదు. ఇద్దరు పిల్లలకి లేదు. ఒకరికంటే మనం అనుకోవచ్చు, పాపం ఇద్దరికీ లేదు. ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ట్రైన్ లో ఒకరి మీద ఒకరు నడులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తొక్కేస్తున్న వీళ్ళకి సహోదరు తెలుస్తున్నారు, కానీ వాళ్ళు తొక్కేస్తున్నారు అన్న విషయం పాపం పిల్లలకి తెలియటం లేదు. అప్పుడు ఆమె రండి అని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకుని ఇలా పట్టుకుని వచ్చి గట్టిగా పట్టుకుని ఇలా చేస్తుంటే నాకే పాపం జాలేసి తను చెప్తున్నది నేను ఎన్ని రోజులు నమ్మలేదు అని పాపం పిల్లలిద్దరిని మేము గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టి, మా భవానీలు అందరూ కూర్చోబెట్టి గట్టిగా పట్టుకొని చాలా సేపు పడుకోబెడితే అప్పుడు ఆ పిల్లలిద్దరూ మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయారనమాట. అంతవరకు కూడా ట్రైన్ లో నడిచేస్తున్నారు వాళ్ళు. అప్పుడు అనిపించింది, మన జీవితంలోని ఎవరైనా సరే మనకి ఒక అనుభవం ఎదురయ్యింది అంటే, ఒకరితో షేర్ చేసుకున్నామంటే దాన్ని దయచేసి నవ్వకూడదు, వీలైతే పంచుకోవాలి. లేదంటే ఒక మంచి సలహా ఇవ్వడమో లేదంటే మౌనంగా వినడమో చెయ్యాలే గాని అది చూసి నవ్వకూడదని నాకు అప్పుడు అర్థమైంది. ఆ పిల్లలతో తను ఎంతో సఫర్ అవుతుండడం చూసి ఆ తల్లి బాధ, ఆవిడ పడే బాధ, ఆవిడ గడి పిల్లలతోటి ఎంత సఫర్ అవుతున్నది అనేది చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకే మనం ఎప్పుడైనా మన జీవితంలో ఎవరైనా ఏదైనా చెప్పారంటే దయచేసి ఎగతాళిగా నవ్వటం మానేసి అందులో నిజాలు గ్రహించి చేతనైతే ఒక మంచి మాట చెప్పడం, లేదంటే మౌనంగా ఊరుకొని వాళ్ళకి సహాయం చేయటం. ఇంతే మనం చేయగలిగింది. అవునా?